అయోధ్యలో తెలుగువారు నిత్యాన్నదానం నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా మన హైదరాబాద్ చెందినటువంటి బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో ప్రతిరోజు వేలాది మందిగా అన్నదానం పెడుతున్నారు. సో ప్రస్తుతం మనం బజరంగ్ దళ్ అన్నదానం పెట్టే కేంద్రం వద్ద ఉన్నాము. ఒకసారి చూడొచ్చు, మొత్తం కూడా మొత్తం హైదరాబాద్ ఫుడ్ అందించేలా అన్ని రకాల ఏర్పాటు చేశారు. హైదరాబాద్ నుంచే దాదాపు సగంకు పైగా సరుకును కూడా, అంటే బియ్యం కానీ పప్పులు కానీ అన్ని రకాలు, అంటే మన హైదరాబాద్ వంటకాలకు సంబంధించినటువంటి మిర్చి కానీ అన్ని కూడా రావడం జరిగింది. సో ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు బజరంగ్ దళ్ నేతలు సుభాష్ ఉన్నారు. ఎలా జరుగుతున్నది అన్నదాన కార్యక్రమం? అయోధ్యలో ఇది నిర్వహించడం ఎలా ఉంది? ఇది శ్రీరామ ప్రసాదం అని చెప్పేసి విహెచ్పి రాష్ట్ర ఇంతకుముందు పురాధ్యక్షుడు రామరాజు గారు, ఇంతకుముందు రాష్ట్ర కార్యదర్శి ఉండే రమేష్ గారు, వారితో కలిసి ఒక టీం ఏర్పడ్డారన్నమాట. అయోధ్య తీర్థక్షేత్ర ట్రస్ట్ వాళ్ళు ఏమంటే మీ రాష్ట్రానికి సంబంధించిన ఏ తెలంగాణ భోజనం ఉంటుందో ఆ భోజనం పెట్టగలుగుతారా అని చెప్పడినప్పుడు పెడతామని చెప్పేసి వీళ్ళు పెద్ద మనుషులు అడగడం జరిగింది. ఆ రోజు ఏమంటే వాళ్ళు ఆలోచించి పెట్టడం జరిగింది. ఇక్కడ దానికి సంబంధించిన వ్యవస్థ ట్రస్ట్ నుంచి ఇక్కడ ఒక సెంటర్ ఇచ్చారన్నమాట. ఇది అమ్మాజీ టెంపుల్ బోలేఘాటు. ఈ టెంపుల్ లోపల ఏమంటే 45 డేస్ సంబంధించిన అన్నదానం చేయాలని చెప్పేసి ఒక నిర్ణయించడం జరిగింది. ట్రస్ట్ వాళ్ళు చెప్పడం జరిగింది. ఉదయం 10 గంటల నుంచి రాత్రి 7-8 గంటల వరకు భోజనం పెట్టమని చెప్పడం జరిగింది. దీనికి సంబంధం అంటే తెలంగాణ నుంచి బజరంగ్ దళ్ విహెచ్పి కార్యకర్తలు ఏమంటే బ్యాచ్లుగా 200 మంది కార్యకర్తలు ఏమంటే ప్రతి బ్యాచ్కి 40 నుంచి 50 మంది కార్యకర్తలు ఏమంటే ఒక్కొక్క బ్యాచ్ ఏమంటే 10 రోజులు పనిచేసే విధంగా ఏమంటే బ్యాచ్ డివైడ్ చేయడం జరిగింది. ఇక్కడ కార్యకర్తలు వస్తున్నారు, ఆ సేవా కార్యక్రమం జరుగుతుంది. ఇక్కడ వాళ్ళు వస్తే వాళ్ళు కదా మిగతా వచ్చే చాలా బాగుంది, తెలంగాణ భోజనం మంచి టేస్ట్గా ఉంది, చాలా బాగుంది, మళ్ళీ వేడి నీళ్ళు ఇస్తున్నారు, చాలా మంచి పుణ్యం వస్తుంది బిడ్డ మీకు అని చెప్పి అంటారు. అంటే ఎన్నో రోజుల కల్లా 500 సంవత్సరాల కల్లా ఇవాళ భవ్యమైన మందిరం ఏమంటే నిర్మించబడుతుంది, రాముడు ఏమంటే అక్కడ ప్రతిష్ఠించబడుతుంది. కాబట్టి అయోధ్యకు రావడం మాకు అదృష్టంగా భావిస్తున్నాం. మాకు సేవ కార్యక్రమం కల్పించే పెద్దలకి ఏమంటే మాకు మంచి ఆలోచనతో సేవ చేయించడానికి మాకు అవకాశం కల్పించారు. కాబట్టి మేము సేవ చేసుకునే అదృష్టం మాకు ఇచ్చిన మేము కూడా సంతోషపడుతున్నాం ఇక్కడ వచ్చినందుకు. రేపు విగ్రహ ప్రతిష్ఠ ఉంది. రేపు మరి చాలా మంది భక్తులు వివిధ ప్రాంతాల నుంచి వస్తున్నారు. రేపు ఎట్లాంటి ఏర్పాట్లు చేస్తున్నారు? రేపు ఎంతమందికి అన్నదానం చేస్తారు? మాదేమంటే రోజు ఇక్కడ వాళ్ళు చెప్పింది అంటే 5,000 నుంచి 6,000 వరకు మీరు భోజనాలు పెట్టాలి అని చెప్పేసి మాకు వాళ్ళు చెప్పడం జరిగింది. మేమంతా పెట్టడానికి సిద్ధంగా ఉన్నాం. కాకపోతే ఏమంటే ఈ రూట్లో వచ్చే వాళ్ళు పబ్లిక్ ఎంతమంది ఉన్నారో వాళ్ళకి మరీ పిలుస్తున్నాము. మన కార్యకర్తలు వెళ్తున్నారు, బతిలాడుతూ రమ్మని చెప్తారు. వాళ్ళకి మరీ పిలిచి వాళ్ళకి మేము భోజనం పెడుతున్నాం. ఎంతమంది భక్తులు వచ్చినా పెట్టడానికి సిద్ధంగా ఉన్నాం. మాది ఒక గోదాం, ఇంత పెద్ద గోదాం ఉంది. మేము దేనికైనా సిద్ధంగా ఉన్నాం. ఎంతమంది వచ్చినా పెట్టడానికైనా మా వంట వాళ్ళు 30 మంది వంట వాళ్ళు ఉంటారు, సిద్ధంగా ఉన్నారు పెట్టడానికి. ఎంత సరే రెడీగా ఉన్నారు మీ వాళ్ళు. అది మనం చూస్తున్నాము. ఇది అన్నదానానికి సంబంధించినటువంటి గోదాను. సో మన సాంప్రదాయానికి సంబంధించి విస్తరాకులు, బియ్యము, సిలిండర్లు అన్నీ కూడా తెప్పించుకొని ఇక్కడ ఎంతో ఆధ్యాత్మిక శోభ మరొక పక్క నడుస్తుండగా ఎంతో భక్తి శ్రద్ధలతోనే అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. కూరగాయలు కూడా ముఖ్యంగా మనం ఎక్కువగా హైదరాబాద్లో దొరికేటువంటి కూరగాయలన్నీ కూడా తీసుకురావడం జరిగింది. అందరికీ అన్నదానం అందేలని అయితే వీరు నిరంతరం కృషి చేస్తున్నారు. ఇది గోదా ముందర వంటలు చేస్తున్నారు. ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు నిరంతరాయంగా అన్నదానం కొనసాగుతున్నది. నిజానికి అయోధ్యపురిలో చాలా అన్నదానానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు ఉన్నప్పటికీ మన హైదరాబాద్ వంటకాలకు సంబంధించి చాలామంది తెలుగు వాళ్ళు ఇక్కడ ఉన్నారు. వారందరికీ కూడా ఇక్కడ ఈ కిచెన్లోనే మనం చూస్తున్నాం వేడి నీళ్ళు. ఎందుకంటే అయోధ్యపురిలో విపరీతమైనటువంటి మంచు, చలి ఉన్నది. దీనికి సంబంధించి తాగేందుకు కూడా వేడి నీళ్ళను కూడా ఇస్తున్నారు. ఎప్పటికప్పుడు కూడా ఫ్రెష్గా వంట వండి కూడా కార్యకర్తలందరికీ కానీ వచ్చే ప్రజలందరికీ కూడా ఇక్కడ పెడుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తున్నది. బయట అన్నదాన కార్యక్రమం నిరంతరం కొనసాగుతున్నది. ఒకసారి వెళ్ళి చూద్దాం. ఇక్కడ దాదాపు బజరంగ్ దళకు సంబంధించినటువంటి 100 మంది కార్యకర్తలు నిరంతరం శ్రమిస్తున్నారు అన్నదానం కొరకు. దాదాపు 3 రోజుల నుంచి ఈ కార్యక్రమం నిరంతరంగా కొనసాగుతున్నది. వచ్చే భక్తులందరికీ కూడా ఎవ్వరికి కూడా లేదు అనకుండా రాత్రి 9 గంటల వరకు అన్నదానం నిర్వహిస్తున్నారు. ఒకసారి మనం చూడవచ్చు, ఇది బయట ఉన్నటువంటి పరిస్థితి. చాలామంది భక్తులు కూడా అన్నదానానికి సంబంధించి వచ్చి ఇక్కడ తినిపోతున్నారు. బిర్యానీతో పాటు పులావు, ఇట్లాంటి సాంబారు, పప్పు ఇవన్నీ కూడా మన వంటకాలన్నీ కూడా పెట్టడం జరుగుతున్నది. కొంతమంది ఉన్నారు. రోజుకు ఎంతమంది వచ్చి తింటున్నారు? రోజుకి దగ్గర 600 మీద వచ్చి తింటున్నారు అన్న. రోజుకి చాలా పుణ్యం అనిపిస్తుంది, మాకు అదృష్టం ఉండాలి. జై శ్రీరామ్, జై శ్రీరామ్. అన్నదానం రోజుకు 500 నుంచి 1000 మంది దాకా వస్తున్నారు. పొద్దున ఉదయం 10 గంటల నుంచి 3 టీంల వైజ్గా మేము విభజించి మా డ్యూటీ మేము చేసుకుంటున్నాం. వచ్చేపోయే వాళ్ళకు బతిలాడి మళ్ళీ అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటూ వారికి పిలిచి మరీ అన్నం పెట్టిస్తున్నాం. మేము చిన్నపిల్లలు కానీ పెద్ద పిల్లలు కానీ మా సేవకులు అందరు కూడా చాలా కష్టపడుతున్నారు. జై శ్రీరామ్, జై శ్రీరామ్. అది చాలా మంది తింటున్నారు ఇక్కడ. కైసా కానా
अच्छा है, बहुत अच्छा है। आप किधर से आए? हम बिहार से हैं। बिहार से। कैसे लग रहे हैं आपको ये खाना? लग रहा है सर। बहुत अच्छा है। అది చాలా మంది అన్నదానం తింటున్నారు. ఈ బజరంగ్ దళ్ వాస్తవానికి వేలాది మందిగా హైదరాబాద్లో కూడా రేపు కూడా అన్నదాన కార్యక్రమం నిర్వహించింది. ముఖ్యంగా అయోధ్యలో ఇంత పెద్ద కార్యక్రమం అన్నదానం జరుగుతుందంటే మనం అర్థం చేసుకోవచ్చు. వీరు రాశారు ఫిబ్రవరి 28వ తారీఖు వరకు కూడా ఇక్కడ అన్నదానం జరగనుంది. ఫిబ్రవరి 28 వరకు అన్నదానాన్ని నిర్వహిస్తున్నట్టు కూడా భాగ్యనగర్ బజరంగ్ దళ్ సేవా సమితి వారు చెప్తున్నారు. మొత్తం మీద అయోధ్యపురిలో అనేక మంది తెలుగు వాళ్ళు ఉన్నారు. దానిలో భాగంగానే తెలుగు వాళ్లకు మన హైదరాబాద్ భోజనము అందేలా అన్ని ఏర్పాటు చేసి ఇక్కడ ప్రత్యేకమైనటువంటి గోదాం ఏర్పాటు చేసి అయోధ్యపురిలో అన్నదాన కార్యక్రమము బజరంగ్ దళ్ చేపడుతున్నది. ఇది తెలుగువారి అన్నదానానికి సంబంధించినటువంటి అప్డేట్స్. కెమెరా పర్సన్ వినోద్తో విజయ్ V6 న్యూస్ అయోధ్య.